వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండువా. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెట్టడం జరిగింది. ఆ టైటిల్ చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి తన తాత మరణాన్ని కదిలించడం ద్వారా తేనె తుట్టిని కదిపారా అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. ఆ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ గ్యాప్ తర్వాత, లాంగ్ గ్యాప్ తర్వాత మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు లేటెస్ట్ గా. కొంత మనం ఆశ్చర్యపోయే అంశం ఏంటంటే, చాలా రోజుల తర్వాత రిపోర్టర్లు అడిగిన క్వశ్చన్లకు కూడా సమాధానం చెప్పారు. కొన్ని అంటే తన మీద వస్తున్న విమర్శలు, వన్ సైడ్ బ్యాటింగ్ జరుగుతోంది 3 గంటల సేపు అనే వస్తున్న విమర్శలకు, ప్రెస్ మీట్ పేరుతో ఆయన చేసిన వన్ సైడ్ బ్యాటింగ్ కు ఆ విమర్శలు చెక్ పెట్టే ప్రయత్నం చేశారని నేను అనుకుంటా ఉన్నా. అయితే ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు హత్య రాజకీయాలనే అంశం ప్రధానంగా మాట్లాడారు. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ 1.5 అవర్ అంశానికి సమయం కేటాయించారు. ఇంకో 1 అవర్ మావిగన్ గురించి, అమరావతి గురించి మాట్లాడారు. ఇంకో 1 అవర్ చూస్తే చంద్రబాబు నాయుడు గుండెపోటు, చంద్రబాబు నాయుడు బీపీ అనే అంశాలు మాత్రం మాట్లాడారు. అయితే వీటన్నిటిలో కల్లా హైలైట్ అయిన అంశం ఏంటంటే విలువలు, విశ్వసనీయత. జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట. జగన్మోహన్ రెడ్డి పక్కన వాళ్ళు కూడా నవ్వుకున్నారు. కెమెరా అటు ఫోకస్ చేస్తే అర్థం ఏంటి, విలువల గురించి, విశ్వసనీయత గురించి మాట్లాడుతూ ఉంటే అది కూడా చెప్పే క్రమంలో ఏదైతే ఎప్పుడైతే లోకేష్ జగన్మోహన్ రెడ్డి పట్టుకుని గొడ్డల పార్టీ అన్నారో వాళ్ళ మనసు చివుక్కుమంటా ఉంది, ఉలిక్కి పడతా ఉంది వైఎస్ఆర్సీపీ ఈ రోజున. ఆ మాట అన్న తర్వాత దాన్ని కరెక్ట్ గా ఆల్మోస్ట్ 1 మంత్ గా లోకేష్ ఈ మాట, ఈ డైలాగ్ అంటా ఉంటే ఎక్కడికి వెళ్ళినా దాన్ని కౌంటర్ ఇచ్చే ప్రయత్నం జరగట్లా వైఎస్ఆర్సీపీ వైపు నుంచి. ఏదో చిలకలూరుపేట ఎక్స్ఎమ్మెల్యే రజనీ, అదే విధంగా చూస్తే గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు ఖండించారు, కానీ అది అంతగా జనంలోకి వెళ్ళలేదు. సోషల్ మీడియా మొత్తం ఇదే తీసుకొని వెళ్తాను చాలా సీరియస్ గా. మావిగన్ అనేది ఏ స్థాయిలో ట్రోల్ అయిందో, లోకేష్ గొడ్డల పార్టీ అంటే కూడా ఆ స్థాయిలో జనంలోకి వెళ్తా ఉంది. అందుకని ఈ రోజు దానికి కౌంటర్ ఇవ్వాలని ఏకంగా జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి తన తాత దగ్గర నుంచి, తన తల్లి దగ్గర నుంచి, తన చిన్నాన్న హత్య దాకా అందరినీ బయటికి లాక్కొచ్చే ప్రయత్నం చేశారు. వీటన్నిటికంటే ఎందుకంటే ఈ జనరేషన్ మాక్సిమం వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయింది, ఆ తర్వాత వివేకానంద రెడ్డి ఎలా చనిపోయారు, ఎలా హత్య గురి అనేది మాక్సిమం ఐడియా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ జనరేషన్ కి రాజారెడ్డి హత్య గురించి చాలా మందికి ఐడియా ఉండదు. అయితే దాని గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం ఆయన ముందు వెనక ఆలోచించకుండా ఏదో మాట్లాడే క్రమంలో ఆ స్క్రిప్ట్ చూసి మాట్లాడేశారు. కానీ ఈరోజు తన తాత హత్య గురించి ఆయన మాట్లాడిన మాటలు చాలా వైరల్ అవుతా ఉన్నాయి. ఆయన ఏం మాట్లాడారు, నా వరుసగా మా ఫ్యామిలీలో ఎంతమంది చనిపోయారో అంతమందిని చంపించింది చంద్రబాబు నాయుడే అంటూ కూడా మాట్లాడారు. ఇంతమందిని చంద్రబాబు నాయుడు చంపిస్తే ఇప్పుడు దాకా మరి చంద్రబాబు నాయుడు మీద రాజారెడ్డి హత్య విషయంలో గానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం వెనుక కుట్రుందన్న ఆరోపణలో గానీ, వివేకానంద రెడ్డి మరణం విషయంలో గానీ చంద్రబాబు నాయుడు మీద ఒక్క కేసు పెట్టలా జగన్మోహన్ రెడ్డి గానీ, అంతకుముందు వాళ్ళ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గానీ. సరే, ఈ రోజు తన తాత హత్యని ప్రధానంగా హైలైట్ చేశారు జగన్మోహన్ రెడ్డి. నా తాత రాజారెడ్డిని 99 ఎన్నికల కంటే ఒక ఏడాది ముందు చంపేశారు అన్యాయంగా. అలాంటి మా తాతను చంపిన వాళ్ళకి టీడీపీ ఆఫీస్ లో షెల్టర్ ఇచ్చారు అని చెప్పి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. అది కూడా సెంట్రల్ కార్యాలయం, బంజారా హిల్స్ లో ఉన్న సెంట్రల్ కార్యాలయంలో షెల్టర్ ఇవ్వడం జరిగింది. కనీసం పోలీసులకు పట్టించకుండా వాళ్ళని. ఆ రోజు టీడీపీ గవర్నమెంటే ఉంది. మా తాత అన్యాయంగా వీళ్ళకి బలయ్యాడు, చంద్రబాబు నాయుడే దగ్గరుండి మా తాతను చంపించాడు అని మాట్లాడారు. రాజారెడ్డి ఏమన్నా ఎమ్మెల్యేనా, ఎంపీనా, లేకపోతే ముఖ్యమంత్రి యాస్పిరెంటా, లేకపోతే చంద్రబాబు నాయుడు పోటీగా కుప్పంలో ఏమైనా పోటీ చేశాడు ఆయన చంపేయడానికి చంద్రబాబు నాయుడు? ఇవన్నీ పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి ఈ అంశం మాట్లాడారు. ఇప్పటికీ మా తాతను చంపిన వాళ్ళు రోడ్ల మీదే తిరుగుతా ఉన్నారు. నేను నిజంగా మాది గొడ్డల పార్టీ అయితే, మాది గన్ కల్చర్ అయితే, మా తాతను చంపి రోడ్డు మీద తిరుగుతున్న వాళ్ళని ప్రశాంతంగా ఎందుకు తిరగనిస్తాను? నేను ఈ పాటికే వాళ్ళని ఏదో ఒకటి చేసి ఉండాలి కదా, కానీ నేను చేయను, వాళ్ళు క్షమాభిక్ష ఇచ్చాను అని మాట్లాడతాను. నేను పెద్ద రాహుల్ గాంధీ మరి తన తండ్రిని చంపిన వాళ్ళకి క్షమాభిక్ష పెట్టడానికి. సో అలా జగన్మోహన్ రెడ్డి తన తాత హత్య గురించి బయటికి తీసిన తర్వాత, కొన్ని పరిణామాలు మాట్లాడిన తర్వాత, దట్టు మాది గొడ్డల పార్టీ కాదు, గుణపం పార్టీ కాదు, గన్ పార్టీ అసలే కాదు, ఈ రోజు మా తండ్రి నాకు విలువలు, విశ్వసనీయత నేర్పించాడు అని చెప్పి తనకు తానే ఒక సర్టిఫికేట్ ఇచ్చుకున్నారు ఆయన. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఈ అంశం మాట్లాడారో చాలా వైరల్ అవుతా ఉంది. ఎప్పుడైతే ఈ అంశం మీద ఆయన మాట్లాడిన తర్వాత గడపకు చెందిన పార్థసారథి రెడ్డి మీడియా ముందుకు వచ్చారు. ఈ రోజున మొత్తం రాజారెడ్డి హిస్టరీ అంతా ఆయన బయట పెట్టే ప్రయత్నం చేశారు. మీ తాత మీద దాడి చేసింది మేమేను, నా మీద దాడి జరిగింది, నా మీద హత్యా ప్రయత్నం జరిగింది, నేను చచ్చాను అనుకుని రోడ్డు మీద వదిలేసిపోయినారు మీ వాళ్ళు, మీ తాత స్కెచ్ చేశారు నా కోసం. సో దాని నుంచి నేను బయటపడిన తర్వాత మా వాళ్ళందరినీ కూడా వేటాడే ప్రయత్నం చేశారు, కాబట్టి మేము మీ తాత మీదకి వెళ్ళాము అని చెప్పి ఆయన క్లారిటీగా ఈరోజు మీడియా ముందు మాట్లాడారు. అసలు రాష్ట్రంలో ఫ్యాక్షన్ సంస్కృతికి తెరదీసిందే మీ ఫ్యామిలీ అని చెప్పారు. మీదేదో నువ్వు పెద్ద పునీతుల్లాగా మాట్లాడుతున్నావు, నీ హిస్టరీ ఏంటో కూడా, మీ హిస్టరీ ఏంటి, మీ ఫ్యామిలీ హిస్టరీ ఏంటి అని ప్రతి ఒక్కరు పులివెందుల్లో, కడపలో ఎవరిని అడిగినా చెప్తారు అని చెప్పి బాంబు పేల్చే ప్రయత్నం చేశారు ఈ రోజు పార్థసారథి రెడ్డి. సో అంతేకాదు, ఇక ఆయన మాట్లాడిన మాటలు కొన్ని చాలా సీరియస్ గా సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా చూస్తే ఈరోజు బైరెడ్డి రాజశేఖర రెడ్డి వచ్చారు మీడియా ముందుకి. ఆయన వచ్చి అసలు రాజారెడ్డి హిస్టరీ, బ్రిటిష్ కాలంలో ఆయన ఏం చేసేవాడు అన్న దగ్గర నుంచి, అసలు వాళ్ళకి ఎదుగురు సంధింటి అనే ఇంటి పేరు ఎందుకు వచ్చింది అనేదాకా మొత్తం అసలు పిన్ టు పిన్ డీటెయిల్స్ అన్ని కూడా మీడియా ముందు పెట్టే ప్రయత్నం చేశారు. దానికి తోడు ఆదినారాయణ రెడ్డి, దానికి తోడు బీటెక్ రవి లాంటి వాళ్ళు కూడా ఈ అంశం మీద ఇప్పటికే మాట్లాడడం జరిగింది. మొత్తం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే తన తాత పేరు బయటికి తీశారో
ఆ మొత్తం తాత పేరుకి సంబంధించి ఈరోజు ఆయన అసలు గతంలో ఏం చేసేవాడు, తర్వాత ఏం చేశాడు, ఆయన ఏ కేసులో ఎలా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, ఏం పని చేసేవాడు అనేది మొత్తం ఆయన చరిత్ర అంతా కూడా తీసుకొచ్చి ముందు పెడతా ఉన్నారు ఈ రోజున. సోషల్ మీడియా ఇంత ఫ్లేరప్ అయిన తర్వాత, ఇంత అగ్రెసివ్గా ఉన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏ విషయం దాచాలనుకున్నా కూడా దాగదు. ఇప్పుడు అందరూ అడుగుతుంది అదే. మరి వైఎస్ రాజారెడ్డి ఎవరైతే ఆయన్ని చంపిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎందుకు వదిలేశాడు జగన్మోహన్ రెడ్డి? మరి వైఎస్ రాజశేఖర రెడ్డి ఎందుకు వదిలేశారు? తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నారు కదా అధికారంలో 5 ఏళ్ళు, ఆ తర్వాత 2009లో మళ్ళీ రెండోసారి కూడా సీఎం అయ్యారు. మరి అప్పుడు తన తండ్రిని చంపిన వాళ్ళని వైఎస్ రాజశేఖర రెడ్డి ఎందుకు వదిలేశారు? ఎందుకు ఫ్రీగా తిరగనిచ్చారు? వాళ్ళ మీద ఎందుకు కేసు ఫైల్ చేసే ప్రయత్నం చేయాల? తన తండ్రి హత్య గురించి ఆ స్థాయిలో ఆ కేసును వెంటబడి నిందితులకు శిక్ష పడేలాగా చేయాలి కదా. ఇప్పుడు సునీత ఎలాగైతే తన తండ్రి కోసం సిబిఐ ఎంటబడుతుందో అలాగన్నా పోరాటం చేయాలి కదా. సో ఈయన తండ్రి ఇంతే, ఈయన ఇంతే. ఈయనేమో బాబాయిని చంపేసిన వాళ్ళని వదిలేస్తాడు. బాబాయిని చంపేస్తే సిబిఐ ఎంక్వైరీ ముందు కావాలంటాడు, తర్వాత వద్దంటాడు. బాబాయిని చంపేసిన అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళ ఆధారాలతో సహా దొరికిపోతే వాళ్ళని వెంటేసుకొని తిరుగుతూ ఉంటాడు. డోర్ డెలివరీ చేసిన అనంతభవన్ వెంటేసుకొని తిరుగుతూ ఉంటాడు. మళ్ళీ ఈయనేమో విలువలు విశ్వసనీయత గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఈరోజు తన తాత ఏంటి, తన తాత చరిత్ర ఏంటి, తన తాత ఏం చేశాడు, అసలు ఆయన ఎందుకు చంపేశారు, ఎందుకు ఆ ఫ్యాక్షన్ గొడవలు వచ్చినాయి, ఎవరెవరిని ఏమేం చేశాడు ఆయన అనేది కథలుగా చెప్తా ఉన్నారు. అవన్నీ మాట్లాడాలంటే నాకు ఎంబ్రాసింగ్ ఉంది. సో అవన్నీ పక్కన పెట్టుకుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రపంచానికి నీతులు చెప్తా ఉంటే ఎవరికి నచ్చట్లా. అండ్ వన్ మోర్ ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు చాలా సీరియస్గా వైరల్ అవుతా ఉన్నాయి. నేను మా తాతని చంపిన వాళ్ళని నేను వదిలేశాను అని చెప్పేసి. సో మొత్తానికైతే మాత్రం ఈరోజు ఒక తేనె తొట్టిని జగన్మోహన్ రెడ్డి కలిపారు. అనవసరంగా ఎవరికి తెలియదు ఈ జనరేషన్లో రాజారెడ్డి గురించి, ఆయన చేసిన అరాచకాల గురించి. వాటిని కూడా ఈ జనరేషన్కి తెలిసేలాగా జగన్మోహన్ రెడ్డి తన సెల్ఫ్ గోల్ వేసుకున్నారు అనుకోవాలి ఈ విషయంలో.